అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల వెంకట్, కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని. నిన్న జగన్మోహన్ రెడ్డి ఎలా పడితే అలాగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వంకరపోతలు చేశారు. ఆయనకి మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా కావాలి అని నువ్వు అడుగుతున్నావు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే తీసుకోవాలి. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు లేదా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కదా తీసుకునేది. అది ప్రజలు ఇస్తే తీసుకోవాలి. నువ్వు ఈ అవగాహన కూడా లేదు నీకు కనీసం. గత ప్రభుత్వంలో నువ్వు 2019-24లో సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళని ఇదే మాట అన్నావే, మీకు 2-3 సీట్లు వచ్చినాయి, మీకు ఎలాగ ప్రతిపక్ష హోదా ఇస్తామని. ఈ రోజు నువ్వు అడిగేటప్పుడు నీ బుద్ధి అడిగిపోయింది. ఆ మాత్రం తెలివి లేదా నీకు? వారానికి మాత్రమే నువ్వు వచ్చి ప్యాలెస్లో కూర్చొని 2-3 ప్రెస్ మీట్లు పెట్టిపోయే మొఖానికి నీకు ఎందుకే ఈ డైలాగులన్నీ? ప్రజలు ఇస్తే తీసుకోవాలి. నీకు ప్రజలు ఇవ్వట్లేదు. నేను ప్రజలు ఇప్పుడు చీకొడుతున్నారు. జనం నిన్ను ప్రస్తుతానికి చీకొడుతున్నారు. బయటకు వచ్చేదో మంచి పనులు చేసుకొని నీ పార్టీని బిల్డ్ చేసుకోగలిగితే చేసుకో. లేదంటావా ప్రశాంతంగా బెంగళూరు నీ ప్యాలెస్కి వెళ్ళి కూర్చొని పబ్జీయో ఫ్రీ ఫైర్ ఆడుకోవాలి. నీకెందుకయ్యా మా అధ్యక్షుడి గురించి మాట్లాడేది? కనీసం అసెంబ్లీకి వచ్చి కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడు. అంతేగాని నువ్వు ఇలాగ మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. నువ్వు ఇదే రకంగా ఉంటే నేను త్వరలోనే ప్రజలు గుంత తీసి కప్పెట్టే పరిస్థితి అయితే వస్తుంది పర్మనెంట్గా. సొంత మీ అమ్మగారే మీ పక్కన లేరు, మీ చెల్లెలు షర్మిలా గారు కూడా మీ పక్కన లేరు. మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకొని ఇకపై జాగ్రత్తగా మాట్లాడండి. కాదు కూడదు నేను ఇలానే మాట్లాడతానంటే ఆ ప్రజలు ఏదో 11 సీట్లు మీకు ఇచ్చారు. ఈసారి కనీసం ఒకటి కూడా ఉండదు. మీరు గెలిచే పరిస్థితికి కూడా మీరు ఉండదు ఈసారి. కాస్త జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి. మీ పక్కన ఉన్న చెంచగాలను అడిగినా చెప్తారు. అడిగి తెలుసుకొని కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సిందిగా జనసేన పార్టీ నుండి తెలియజేసుకుంటున్నాను.